అడవిని నరకొద్దు అన్నందుకు తాను 2 సార్లు ఓడిపోయానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లాలో పులిగుండాల ప్రాజెక్టు వద్ద ఏకో టూరిజం పనులను తుమ్మల పరిశీలించారు. టూరిజం కోసం ఏర్పాటు చేసిన వన విహారీ బస్సును తుమ్మల ప్రారంభించారు. భవిష్యత్ తరాలు చూసేలా అడవిని కాపాడుకోవాలని, అడవులను నరికితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను తుమ్మల ఆదేశించారు. తరాలు చూసి ఆనందించి ఇప్పుడు ఆ పక్షులు ఎక్కడా లేని పక్షులు ఇక్కడే ఉన్నాయంట. 120 రకాలు ఉన్నాయంట. జంతువులు కూడా ఒక పెద్ద పులిని తెస్తే మిగతా అన్ని వచ్చినట్టే, అది కూడా వస్తుంది ఎటోకటి నుంచి. ఇప్పుడు అన్ని ఊళ్ళలోకి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే అడవిలోకి మనం వెళ్ళి నరుకుతున్నాం కాబట్టి వాళ్ళు వచ్చి మన ఇళ్లలో ఉంటున్నారు. ఎక్కడా కూడా 30,000 ఎకరాలు ఎకో టూరిజం కింద ఈ మాత్రం ఉన్న ఫారెస్ట్ లేదు. మొత్తం ధ్వంసం చేసినాం మనమే. మళ్ళీ మన చేతులతో అది పునరుద్ధరించబడాలి. మన పిల్లలకి ఈ ప్రకృతి సంపదని మనం ధారాదత్తం చేయకపోతే వాళ్ళని మీరు హత్య చేసినట్టే. మీ ఇష్టం, మీ పిల్లలు మీరు చంపుకుంటారా, బతికిస్తారా, ఇప్పుడున్న సమాజం చేతిలో ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాలి. నాకు నిన్నమ్మన్నా చెప్తున్నారు, మళ్ళీ పెనుబెల్లి మండలంలో అడవి కొడుతున్నారని. అడవి నరుకుతుంటే చూసుకుంటూ ఉండేవాడు బతుకు అనవసరం. ఎందుకంటే అది దేశద్రోహం చేసేదానికంటే అడవి నరికింది అంతకంటే తప్పు. అంటే మన సమాజాన్ని మనమే చంపుకున్నవడం అవుతాం. కాబట్టి దయచేసి నేను అడవి నరకొద్దన్నందుకు 2 సార్లు ఓడిపోయినా, ఇంకొకసారి ఓడిపోయినా పర్వాలేదు, కానీ అడవి అయితే నరక